హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫామ్ ల్యాండ్ కొనటం వల్ల తక్కువ ప్రైస్లోనే ల్యాండ్ కొనే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల అప్రిషియేషన్ కూడా బాగా వస్తుంది. అండ్ ఆ ల్యాండ్ని నలా కన్వర్షన్ చేసుకుంటే మనం ఆ ల్యాండ్ రెసిడెన్షియల్గాను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసే సోర్సెస్ ఏంటో చూద్దాం. అక్కడ ఒకవేళ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసుకుంటే దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఫామ్ హౌస్లో కన్స్ట్రక్షన్ చేసుకొని దాన్ని రెంటల్ సైట్ ఎయిర్బిఎన్బి ల్యాండ్ సైట్లో పెడితే మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా గెయిన్ చేయవచ్చు. మీరు ఆ ఫామ్ ల్యాండ్ని మేము ఇచ్చిన మొక్కలతోనే అలానే వదిలేస్తే కూడా గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మీకు సర్టన్ అమౌంట్ అనేది కూడా వస్తుంది. అండ్ ఎప్పుడైనా మీరు వీకెండ్ వెళ్ళినా మీకు ఆర్ మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది. ఇప్పుడు ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఫస్ట్, ఫామ్ ల్యాండ్కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొని అన్ని వెరిఫై చేయించుకోవాలి. ఆ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ధరణిలో కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ సర్వే నెంబర్లో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి. మీరు కొనుక్కున్న ప్లాట్ గుంటాస్లోనే కొనుక్కోవాలి, అంటే మల్టిపుల్ ఆఫ్ 121 స్క్వేర్ యార్డ్స్. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ రిక్వైర్మెంట్ని బట్టి నలా కన్వర్షన్ చేసుకోవచ్చు. సో పైన చెప్పిన విధంగా మీరు ఏదైనా ఫామ్ ల్యాండ్ సర్చింగ్లో ఉంటే మా దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ దాని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.